తాను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఇద్దరు సీఏలకు ఫోన్ చేయలేదని చెబితే ఆయన కాళ్లకు దండం పెడతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో హోం డిపార్ట్మెంట్ పెమ్మసాని జేబులో ఉందని అంబటి వ్యాఖ్యానించారు. పెమ్మసానికి సంకెళ్లు వేసినట్లు వీడియో పెడితే తనపై సీఐడీ కేసు నమోదు చేసిందని, నా ఇంటిపై దాడి చేసిన వాళ్లపై ఇప్పటి వరకు ఎందుకు కేసు పెట్టలేదో పోలీసులు చెప్పాలని నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను కావాలనే టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం వేధిస్తుందని మండిపడ్డారు. నూరి ఫాతిమా ఇతర నాయకులతో కలిసి అంబటి గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఆ రోజున నువ్వు గంగా వెంకటేశ్వర్లకు గాని లేదా వంశీ ధరకు గాని ఫోన్ చేశావా చేయలేదా? నేను లాకప్ లో ఉన్నప్పుడు చెప్పని అడుగుతా ఉన్నా. 24 గంటల్లో నీకు సినిమా చూపిస్తామని అన్నావా లేదా? రెండింటికి సమాధానం చెప్పు చాలు, ఒప్పుకుంటా. నేను పెమ్మసాని జేబులో ఉంది హోం డిపార్ట్మెంట్ ఇక్కడ గుంటూరులో. అందుకే చెప్తున్నా పెమ్మసాని, నేను ఏ పోస్ట్ పెట్టానంటున్నారుగా, ఏమని ఎప్పటికైనా నువ్వు శిక్షించక తప్పదు అని సంఖ్యలేసి పెట్టానంటున్నారు కదా, బొమ్మ మాత్రమే. వచ్చేది జగనన్న ప్రభుత్వం. నీకు సంఖ్యలేసి నిలబెడతాను. గంగా వెంకటేశ్వరికి వంశీధర్కి నీ ఫోన్ వెళ్ళలేదని చెప్పు, నీకు వచ్చి దండం పెడతా, నేను కాళ్ళమే పడతా. అధికారం ఉంది కదా అని చెప్పేసి నన్ను చిత్రహింసలకు గురి చేస్తారా? రాత్రి 2:30 గంటలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి గోడ దగ్గర కూర్చోబెట్టి నా కాళ్ళు పగలు తీసి ఇంకా కొట్లాళ్ళకి భయం వేసి కొడితే అప్పుడే హాస్పిటల్ అని చెప్పేవాడు. నన్ను హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను చెప్తున్నా, ఒక్కడైనా ఇంతవరకు వచ్చి రాంబాబు చెప్పింది తప్పన్నాడా? ఒక్క పోలీస్ ఆఫీసర్ చెప్పాడా? చెప్పండి. నేను ఆ రోజున జనవరి 31వ తారీఖున కోర్టులో నేను స్టేట్మెంట్ ఇచ్చా. ఆ తరువాత ఒక్కరైనా వచ్చి రాంబాబు అబద్ధం ఆడాడు అని చెప్పాడు. ఇప్పుడు 2 నెలలు అయింది, చెప్పలేదండి. గట్స్ లేవు. అది నిజం. పెమ్మసాని చేయించినటువంటి క్రూరం అది. అందుకే నేను రగిలి మాట్లాడుతున్నాను, అంతే తప్ప నాకేంటి పెమ్మసాని మీద నాకు కోపం. నేను ఎంత అతని ముందు ధనంలో చూస్తే సీనియర్ అవ్వచ్చు. 1000 కోట్లు ఉన్నాయి అమెరికాలో. తప్పు కదా ఇది, అన్యాయం కదా. అన్యాయం గురించి మాట్లాడకూడదా నేను? అన్యాయం గురించి చెప్పకూడదా నేను? ఏంటిది? రాత్రిపూడు చిల్లు ఎత్తుకుతారు, మహిళలను చూడుకోకుండా దబాయించి. నీ పోలీసులైనా? ఆ రామస్వామి నీవాడేనా? రామస్వామి ఆయన పేరేంటి? నారాయణ స్వామి నీవాడు. గంగా వెంకటేశ్వర నీవాడు. ఈయన పేరేంటి? వంశీధర్ నీవాడు. మీ గ్రిప్పులో పెట్టుకుని మీరు ఇళ్ల మీద దాడులు చేస్తారా? నా మీద చేయించేసి అప్పుడప్పుడు కరుగ్గానే మాట్లాడతా. ముస్తఫా ఏం చేశాడండి? సాధు జంతువు కాదా ముస్తఫా? చెప్పండి నాకు. ఆయన తెలియపోవచ్చు ఎవరికి, కొత్తగా వచ్చాడు కాబట్టి అమెరికా నుంచి ఈ ల్యాండ్ మీదకి. ముస్తఫా సాధు జంతువా కాదా చెప్పండి నాకు. ఈ గుంటూరులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, తెలుగుదేశం అని కూడా అడుగుతున్నా. ఎప్పుడైనా ముస్తఫా కరుగ్గా మాట్లాడిన సందర్భం ఉందా? కరుగ్గా యాక్ట్ చేసే సందర్భం ఉందా? మిమ్మల్ని అసలు ఎప్పుడైనా విమర్శించే సందర్భం ఉందా? మిమ్మల్ని కూడా అయ్యా బాబు అని నమస్కారం పెడతాడు. మేము తప్పకపోయినా అయ్యా బాబు అని నమస్కారం పెడతాడు. నేను శాసనసభలో కూడా చూసా. తెలుగుదేశం దగ్గర నమస్కారం పెడతాడు. అందరితో మంచిగా ఉండాలి అతని అభిప్రాయం, అతని మనస్తత్వం. అతని మీద కక్ష ఏంటి నాకు అర్థం కాలేదు. కిడ్నాప్ కేసు పెడతారు, SC ST కేసు పెడతారు, 307 పెడతారు, వెతుకుతారు, దొరికితే బహుమతి ఇస్తామంటారు. మామూలుగా వాడు రౌడీ షీటర్లను పెడతారే, ఫోటోలు పెట్టి అట్లా పెడతారా? 10 సార్లు ఎమ్మెల్యే చేశాడయా, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు అతను అనుకుంటున్నారు మీరు. నేను 10 సార్లు చేశా. 10 సంవత్సరాలు నేను చేశా. 6 సార్లు నేను బట్టి 10 సంవత్సరాలు చేశా. 2 సార్లు నేను బట్టి 10 సంవత్సరాలు చేశాడు. అతనికి ఎంత పలుకుబడిందో చెప్పండి ప్రజల్లో. అలాంటి వ్యక్తి మీద ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేస్తున్నారంటే ఎక్కడికి పోతున్నాయి రాష్ట్రం నాకు అర్థం కాలేదు. ఎక్కడ పోతున్నాయా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారు? ఇక్కడ మంత్రులు ఎవరు లేరు. ఉన్న మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలు డమ్మీలు నాకు తెలుసు. అంతా పెమ్మసానిదే నడుస్తుంది. పెమ్మసాని మాత్రం మాట్లాడు, ఆయన అభివృద్ధి గురించే మాట్లాడతాడు. బయటికి మాట్లాడు కానీ తడిగుడ్డలతో గొంతులు కోసేస్తాడు. వంశీ వాళ్ళకి ఫోన్ చేసి, ఇదో నారాయణ స్వామికి ఫోన్ చేసి, లేకపోతే ఆ గంగా వెంకటేశ్వరికి ఫోన్ చేసి తడిగొద్దులతో గొంతులు కోసి ఆడింటి మీద దాడి, ఇంటి మీద దాడి, ఆడిని కొట్టు ఈయన్ని కొట్టు. వాట్ ఇస్ దిస్? నేను చెప్పేది ప్రతి ఒక్కటి సత్యం అని నమ్మి చెబుతున్నా. కాదు అని చెప్పండి ఆయన్ని. సత్యం అని నమ్మి, హృదయపూర్వకంగా నమ్మి చెబుతున్నా. నేను వేరే రాజకీయ ఆరోపణలు చేయడం కోసం కాదు. నా ఇంటి మీద జరిగిన దాడి గుర్తొచ్చి చెప్తాను. నేను నా కార్లు పగలగొట్టిన సందర్భం గుర్తొచ్చి చెప్తున్నా. పెట్రోల్ బాంబులు నా మీద వేసినప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా. మధ్యలో కూర్చున్నాం నేను, అమ్మాయి కూడా ఉంది, చాలామంది ఉన్నారు. ప్రాణాలు బిగబట్ట కూర్చున్నాం. ఇల్లు తగలేస్తారని కూడా మాకు కబురు వచ్చింది. తగలేసినా కూడా చేసేదేమని చెప్పండి. ఈ గంగా వెంకటేశ్వర వచ్చి పారిపోమంటాను. నన్ను చావనన్నా చేస్తాను కానీ పారిపోనని చెప్పా.
ఇంత గందరగోళం చేసి ఇంత అపాయకరమైన పరిస్థితుల్లోకి మమ్మల్ని నెట్టి ఇవాళ నేను ఒక ఏఐ పోస్ట్ పెడితే ఆయనకి సంఖ్యలు వేసినట్టు సిఐడి కేసు పెట్టారు. నా ఇంటి మీద దాడి జరిగితే ఒక్కని అరెస్ట్ చేయలే, ఒక్కరి మీద కేసు పెట్టలే. అన్నీ కనపడతానే ఉన్నాయి. కళ్ళు పోయినాయి అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి, ఈ హోంమంత్రి గారికి, ఈ కేంద్ర మంత్రి గారికి కళ్ళు పోయినాయా? చూడలేదా మీరు అన్యాయాన్ని? ఏంటిది? అదేమంటే రాంబాబు అగ్రెసివ్గా వెళ్తాడు, వివాదాస్పదంగా వెళ్తాడు, పద్యానికి కేసులకి కావాలని అడుగుతాడు. కేసు కావాలని ఎవడు అడుగుతాడు? నాకు అర్థం కదా. కేసులు కావాలని మేము అడుగుతామా? కాకపోతే ముస్తఫా లాగా తప్పుకు పోను. ముస్తఫా తత్వం ఏంటి? అందరితో బాగుండాలి, గౌరవంగా ఉండాలి, దండం పెట్టాలి, అన్నీ భగవంతుడే చూసుకుంటాడని. నా మీద ఆ కేసు పెట్టినా నేను పారిపోను. ఏంటి రైడ్ పారిపోడు అనేక నా మీద కక్ష. ముస్తఫా పారిపోయినట్టు రాంబాబు కూడా పారిపోమని వాళ్ళ కోరిక. ఈ రాంబాబు పారిపోడు. నువ్వు మర్డర్ కేసు పెట్టినా పారిపోడు. నేను ఎక్కడా దాక్కోను, జైల్లోనే దాక్కుంటా మీ ద్వారా వెళ్ళి. అది నా పాలసీ. అది చూసి కడుపుమంట. వీడికి పొగరెక్కువ, 10 కేసులు పెట్టండి. పోస్ట్ పెడితే కేసు పెట్టాలి. ఎన్ని పోస్టులు పెట్టాలా? పోలీసు వాళ్ళు వచ్చి నన్ను నెడితే, నేను తిరిగి నెడితే కేసు పెట్టాలా? ఎక్కడ కనపడితే అక్కడ కేసులు పెట్టాలా? ఇప్పుడు 70 కేసులు పెట్టారు, ఇంకో 30 పెట్టుకోండి. నేను పారిపోను. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా.